అందరికీ కూడా పేరు పేరున మా పాఠశాల తరపున, అదేవిధంగా మా సిబ్బంది తరపున, విద్యార్థుల తరపున అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో ముందుగా మనం వందే మాతర గీతంతో కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మన చైర్మన్ గారి చేతుల మీదుగా చేయవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే గ్రామ పెద్దలు కూడా మీరు కూడా సహాయ సహకారాలు అందించండి. అందరూ కూడా దగ్గరకు రండి. ముందుగా మా గ్రామ విద్యార్థులకు అదేవిధంగా ఉపాధ్యాయులకు, పెద్దలకు, అదేవిధంగా మా నాయకులకు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన భారతదేశ మువ్వెన్నెల జెండా దీని రూపకర్త తెలుసా మీకు? పింగళి వెంకయ్య గారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత బిలియనర్ అయినా ప్రపంచంలో ఎక్కడున్నా సరే అతను భారతీయుడైతే ఈ రోజున మర్చిపోడు. ఉపాధ్యాయులకు నా నమస్కారాలు, విద్యార్థులకు నా దీవెనలు, పెద్దలందరికీ నా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. I am studying third class. Today we celebrate Independence Day on 15th August. On this day, ముందుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వివిధ పార్టీ నాయకులకు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మరియు స్కూల్ చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థులకు, వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం నిత్యం పాటుపడుతున్నటువంటి అధ్యాపకులకు, ప్రధాన ఉపాధ్యాయుల వారికి, విద్యా కమిటీ చైర్మన్ గారికి, మరి ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమంలో పూర్తిగా సహాయ సహకారాలు చేస్తున్నటువంటి మరి ఎంపీటీసీ సభ్యులకు, మరి మొగలి గంగాధర్ గారికి, తోట శ్రేణి గారికి, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు మండపాక పెద్దగాపు గారికి, ఏఎంసీ చైర్మన్ అర్బాల ఫకీరీ గారికి, పేర్లు చెప్పుకుంటూ పోతే సాయంత్రం అవుతుంది కాబట్టి దయచేసి ఎవరి పోతుంది పేర్లు చెప్పలేకపోతున్నా అని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నా సోదరులారా. మా హెచ్ఎం సార్ అందరం ఇక్కడికి ట్రాన్స్ఫర్లో వచ్చాం సార్. అప్పటికి వచ్చినప్పుడు ఇది యూపీ స్కూల్ అంటే 9th ఉంది.